అంటే బేసిక్గా రియల్ ఎస్టేట్లో నియమాలు నిబంధనలు వీటికి సంబంధించి చాలా పెద్ద చరిత్ర ఉంటుంది. అవును, చాలా పెద్దది. ఇప్పుడు 1950 తర్వాత నుంచి ఒక నియమాలు గవర్నమెంట్ 10 ఏళ్ళకి ఒకసారి మారుతూ ఉంటాయి. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎట్లాంటి నియమాలు ఉన్నాయి? ప్రజెంట్ ఎవరైనా కొనుగోలు చేయాలంటే, ఇన్వెస్ట్ చేయాలనే వారికి ఏ నియమాలు ప్రజెంట్ అందుబాటులో ఉన్నాయి? యాక్చువల్గా మన తెలంగాణ, ఎస్పెషల్గా తెలంగాణలో నిజాం నుంచి డిఫరెంట్గా ఉండేది. మల్కీ వ్యవస్థ కానీ లేకపోతే ఇంకేదన్నా ల్యాండ్ రెవెన్యూ డిఫరెంట్గా ఉండేది. వాళ్ళ రాజుల చేతుల్లో ఉండేది కాబట్టి అవి ఇనాం భూములు అన్నారు. ఎవరికి ఒక అగ్రహారాల్లాగా దానాలు చేసేవాళ్ళు. అవి సరిగా ఉండేవి కావు రికార్డ్స్. ఆ తర్వాత రికార్డ్స్ పహాని మన దగ్గర ఇంతకుముందు పట్వారీ మాల్ పటారీ వ్యవస్థ ఉండేది. అప్పుడు గ్రామ సర్పంచి, మాల్ పట్వారీ, పటేలు, రెవెన్యూ ఈడీఓస్ అట్లా ఉండేది డిపార్ట్మెంట్ రెవెన్యూ. దాంట్లో ఉన్న రికార్డ్స్ నుంచి ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు కూడా లోన్ ఇవ్వాలంటే 33 years హిస్టరీ చూస్తారు. ఆ హిస్టరీని మనం ఫాలో అయ్యి అవి ఉన్న వాటిని మాత్రమే మనం ఫాలో కావాలి. 33 years కానీ, అడంగల్ కానీ, పహాని కానీ, కాస్రా పహాని కానీ, ఒక 50 సంవత్సరాల ల్యాండ్ హిస్టరీని మనం కనుక పర్సీవ్ చేసి ఆ ప్రాజెక్ట్లో తీసుకుంటే మాత్రం ఫర్దర్గా మనకి ఏమి ఇబ్బందులు రాకుండా ఉండడానికి అవకాశం ఉంది. కానీ ఒక లేఅవుట్ వేసినప్పుడు ఒక రైతు దగ్గర నుంచి ఒక 2-3 సంతానం ఉంటారు. ఆడబిడ్డలు కాకుండా మగపిల్లలు సంతానం పెడతారు. ఆడబిడ్డలు కొంచెం రారు, తర్వాత ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అంటే ఇవి మీరు ఏదో రకంగా లేఅవుట్స్ వేసే వ్యక్తులు చేస్తారు, కానీ ఫర్దర్గా వాళ్ళ వారసులో ఎవరో ఒకరు కోర్టులో కేసు వేయడం, ఫ్లాట్ ఓనర్స్ అంత ఇబ్బంది పడ్డా ఇవాళ మనం కొన్ని చోట్ల చూస్తాం. ఏం జరుగుతూ ఉంటాయి అసలు వీటిలో? ఇవి ఎలా అవుతున్నాయంటే సార్, ఇప్పుడు ల్యాండ్ వాళ్ళు అమ్మినప్పుడు అది తక్కువ ధరలో ఉంటుంది. వాళ్ళ ఫాదరో వాళ్ళ గ్రాండ్ ఫాదరో అమ్ముతాడు. ఈ బిల్డరో ఎవరో కొన్న వాళ్ళు తక్కువ రేటు, అప్పుడున్న రేటు ప్రకారం కొంటారు. ఈ పిల్లలు వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఆడపిల్లలకు కూడా ఈక్వల్ రైట్ వచ్చింది. అప్పుడు వాళ్ళ కట్నం తక్కువ ఇవ్వటమో లేకపోతే ఇంకేదన్నా కారణాలతోటి ఇప్పుడు పెద్దగా అయిన తర్వాత ఈ ప్రాపర్టీ అప్రిషియేట్ అయిపోయి డబల్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏంటంటే, అయ్యో మా ల్యాండ్ చాలా తక్కువకి వెళ్ళిపోయింది, నాకు ఇందులో ఉంది అని చిన్న చిన్న పెట్టి కేసులు వేయటం, చాలా లేఅవుట్స్ ఆగిపోవటం, మార్కెటింగ్ ఆగిపోవటం చాలా చూసాం. వాటిని కూడా ఓవర్కమ్ చేసి బిల్డర్స్ కొంచెం కేర్ఫుల్గా తీసుకొని అలాంటివి ఏమన్నా ఉన్న వాటిని పక్కన పెట్టేసేస్తే ఈ సమస్య సాల్వ్ అవుతుంది. ఎందుకంటే మనం చిన్న సమస్యను తీసుకొని కస్టమర్స్కి ఇచ్చిన తర్వాత రేపు కేసు అయిన తర్వాత చాలా ఉన్నాయి. కొన్ని అగ్రి గోల్డ్ ఉన్నాయి, కొన్ని ఈ ముస్లిం ఫ్యామిలీస్ 2-3 ఉంటారు వాళ్ళవి ఉన్నాయి. ఇప్పుడు ఆడపిల్లల కేసులు వేసిన లేఅవుట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు చాలా మార్కెట్లు ఇప్పుడు స్టిల్ ప్రాబ్లమ్స్లోనే ఉన్నాయి చాలా లేఅవుట్స్. వాటన్నిటిని కూడా గవర్నమెంట్ కూడా దాన్ని పర్స్యూ చేసి అవి సాల్వ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది ఇప్పుడు.